రాయగడ మజ్జిగౌరమ్మ తల్లి. ఆ తల్లికి చాలా మహిమలు ఉన్నాయని చెప్పడానికి చాలా ఆధారాలే ఇక్కడ ఉన్నాయి. అవేంటో ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ దేవాలయం ఒరిస్సాలోని రాయగడలో ఉంది. విజయనగరం మీద నుంచి రైల్వే మార్గం ద్వారా రాయగడ చేరుకోవచ్చు. మార్గ మధ్యమంలో నాగావళి బ్రిడ్జి ఉంటుంది. ఈ నాగావళి బ్రిడ్జి పూర్తవడానికి అమ్మవారే కారణం. విశ్వనాథ్ దేవ్ గజపతి అనే రాజు రాయగడలో రాజ్యాన్ని స్థాపించి కోట మధ్యలో అమ్మవారిని పెట్టారు. అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించారు. కోట మధ్య భాగంలో పెట్టడం వల్ల మజ్జిగరియాని అని పేరు ఉంది. కానీ పక్కనే మన తెలుగు రాష్ట్రం ఉండడం వల్ల, తెలుగు ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల మజ్జిగైరా అని పేరు మన తెలుగువారు పిలుచుకునేవారు. దాని కాస్త మధ్య గౌరమ్మగా పిలుస్తూ ఉన్నారు. 1930వ సంవత్సరంలో బ్రిటిష్ వారు విజయనగరం నుంచి రాయ్పూర్ వరకు రైల్వే పనులు ప్రారంభించారు. ఆ సమయంలో నాగావళి నదిపై ఈ బ్రిడ్జ్ కట్టాల్సిన అవసరం ఏర్పడింది. ఇంజనీరు బ్రిడ్జ్ కట్టడం, పడిపోవడం, క్రమేపీ కూలిపోవడం ఇదే జరుగుతూ ఉండేది. ఒకరోజు ఇంజనీరు కలలో నేను ఇక్కడే ఉన్నాను అని, నా కోసం చిన్న గుడి కట్టి పూజా కార్యక్రమాలు జరిపిస్తే ఈ నదిపై తలపెట్టిన వంతెన కార్యక్రమాలు పూర్తి అవుతాయని చెప్పింది. అమ్మవారి మాటల ప్రకారం ఆ ఇంజనీరు తవ్వకాలు జరపగా ఒక శిథిలమైన మందిరంలో అమ్మవారి ముఖభాగం మాత్రమే కనిపించింది. అయితే అమ్మవారు నాకు కలలో చెప్పిందంతా నిజమే అని అనుకుని గుడి పూర్తి చేస్తే వంతెన పూర్తి అవుతుందని అనుకొని ఆ ముఖభాగంతోనే ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు. పూజలు కూడా చేశారు. అనంతరం ఈ బ్రిడ్జ్ పనులు చకచక పూర్తయిపోయాయి. ఈ రైల్వే లైను అమ్మవారి గుడి పక్కనే ఉంటాయి. అమ్మవారి ముఖభాగం మాత్రమే మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ విశేషం, ఏటా చైత్రమాసం ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు 5 రోజుల పాటు చైత్ర ఉత్సవం జరుగుతుంది. శక్తి హోమాలు గణనీయంగా నిర్వహిస్తారు. ఇక్కడ ఆదివారం, మంగళవారం, బుధవారం చాలా రష్గా ఉంటుంది. విశేషంగా పూజలు కూడా చేస్తారు. అమ్మవారికి ద్వారపాలకులుగా సింహాలు అటొకటి ఇటొకటి ఉంటాయి. ఇక్కడ కెమెరా లోపలికి ఎలో లేదండి, అందుకే నేను లోపల మీకు చూపించలేకపోయాను. అమ్మవారిని చూడడానికి 2 కళ్ళు సరిపోవండి. ఆలయ ముందు భాగంలోనే హోమాల కార్యక్రమం అనేది నిర్వహిస్తారు. ఇక్కడ అమ్మవారి ముందు భాగంలో ఇత్తడి గుర్రం అనేది కనిపిస్తుందండి. ఈ గుర్రం 5 క్వింటాలు ఉంటుంది. గుర్రం మనకి చూడడానికి రంకెలు వేస్తున్నట్టు కనిపిస్తుంది. అమ్మవారు రాత్రి వేళల్లో ఈ గుర్రం మీద కూర్చొని ఈ నగరం అంతా సంచరిస్తారని, ఇక్కడ ప్రజలను కాపాడతారని ఇక్కడ వారి ప్రగాఢ నమ్మకం. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మనం వంట చేసుకోవచ్చండి. ఇదిగోండి, ఇక్కడ వంటకి సామాన్లు వాళ్ళే ఇస్తారు, లేదంటే మనమన్నా వండుకోవచ్చు, వాళ్ళన్నా వండుతారండి. కొంత అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తారు వాళ్ళు. గ్యాసు ఉంటుందండి, కట్టెలు కూడా ఉంటాయి. మనం దేని మీద వండుకుంటామంటే అవే ఇస్తారు. ఇదిగోండి, ఇక్కడ చాలామంది వండుకుంటున్నారు. ఒక్కొక్క దాంట్లో ఒక 3, 4 కూడా వంట చేసుకునే అంత ప్లేస్ ఉందండి లోపల. మేమైతే సింపుల్గా చికెన్ అండ్ బిర్యానీ వండేసుకున్నామండి. మళ్ళీ మాకు ట్రైన్కి టైం అయిపోతుంది. అనుకోకుండా వెళ్ళామండి. అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. చూడడానికి 2 కళ్ళు సరిపోవండి. ఆ ధూపాలతోని, దీపాల మధ్యలో అమ్మవారు చాలా నిండుగా కనిపించారండి. ఓన్లీ ఈ ముఖభాగం మాత్రమే మనకి దర్శనం ఇస్తారండి. మేము దర్శించుకొని రిటర్న్ ట్రైన్ ఎక్కినప్పుడు
మాకు ఆ కొండలు కూడా అమ్మవారి ఫేస్ లాగే కనిపించాయండి. ఇక్కడ నుంచి మా పిల్లలు కూడా చూసి చెప్తున్నారు. నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.